నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు ఉద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డిమాండ్లని పరిష్కరించాలని 2 రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జనవరి 6, 7 తేదీల్లో 2 రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఉద్యోగులపై పెరుగుతున్న భారం, వేతనాల సమస్యలు, ఉద్యోగ భద్రత అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే. 1. డ్రైవర్, కండక్టర్ పోస్టులను నిష్పత్తిలో భర్తీ చేయాలి. 2. మాన్యువల్ ట్రాన్స్ఫర్ విధానాన్ని రద్దు చేసి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ విధానం అమలు చేయాలి. 3. పెండింగ్లో ఉన్న డిఏలు, వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి. 4. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. 5. ఉద్యోగులపై అక్రమ సస్పెన్షన్లు, ఛార్జ్ మెమోలు రద్దు చేయాలి. 6. ఉద్యోగుల కుటుంబాలకు హెల్త్ కార్డ్ సౌకర్యం పూర్తి స్థాయిలో అమలు చేయాలి. 7. ఏఏఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్ సమస్యలకు పరిష్కారం చూపాలి. 8. డ్రైవింగ్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్లను పునరుద్ధరించాలి. ఆర్టీసీలో ఖాళీల భర్తీ చేయకపోవడం వల్ల మిగిలిన ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. అదేవిధంగా కేసులు, సస్పెన్షన్లు, అనవసర క్రమశిక్షణ చర్యలతో ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే చర్చలకు పిలవకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఆర్టీసీ సంస్థను బలోపేతం చెయ్యాలంటే ముందుగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎం దాసు, డిపో సెక్రటరీ ఎంఎం బాషా, ప్రెసిడెంట్ కలీముల్లా, రఘురాముడు, చీఫ్ అడ్వైజర్ సిఎన్ ఆచారి, గ్యారేజ్ సెక్రటరీ నిజాముద్దీన్, గ్యారేజ్ ప్రెసిడెంట్ ఎం రెడ్డి పాల్గొన్నారు. మెయింటెనెన్స్ విభాగం నందు సరైన టూల్స్ సప్లై చేయాలని, జోన్ నందు ఉన్నటువంటి మహిళా కండక్టర్లకు, మహిళా సిబ్బందికి తగినటువంటి రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, అందులో తగిన వసతులు కల్పించాలని చెప్పి, అలాగే జోన్ నందు ఉన్నటువంటి మహిళా సిబ్బందికి జీఓఎంఎస్ నెంబర్ 70 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్లు వాళ్ళు కోరిన వెంటనే మంజూరు చేయాలని చెప్పి, అలాగే జోన్ నందు ఉన్నటువంటి అన్ని ఆఫీసులలో పని ఒత్తిడి ఎక్కువ ఉంది, ఖచ్చితంగా ప్రమోషన్స్ ఇచ్చి ఆ ఖాళీలను భర్తీ చేస్తే ఇంక్రిమెంట్స్ కానీ ఏదైనా కానీ త్వరగా చేయడానికి ఆఫీస్ సిబ్బందికి కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పి, అలాగే అనంతపురం, అన్నమయ్య జిల్లా మరియు మన నూతనంగా ఏర్పడినటువంటి నంద్యాల జిల్లా డిపిటిఓ కార్యాలయాలు లేవు. వీటిని వెంటనే నిర్మాణం చేపట్టాలా. ఈ అద్దె ఆఫీసులలో ఉండడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. అలాగే మనము ఒక స్థిరమైనటువంటి బిల్డింగ్ ఉంటేనే మనకు ఉపయోగకరంగా ఉంటుంది కనుక ఖచ్చితంగా డిపిటిఓ కార్యాలయాలు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే మడకశిర డిపో నందు కూడా డిపో మేనేజర్ కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి, జోన్ నందు ఉన్నటువంటి ఎంటీడబ్ల్యూ యాక్ట్ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ఉన్నటువంటి డ్యూటీలను సరిచేసి కొత్త చార్ట్లు వెంటనే వేయాలని చెప్పి, అలాగే జోన్ వ్యాప్తంగా సిబ్బందికి చెల్లించవలసినటువంటి మంత్లీ ఇన్సెంటివ్ను ఈ మధ్యకాలంలో సకాలంలో చెల్లించడం లేదు, వాటిని వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయాలని చెప్పి, అలాగే జోన్ నందు ఉన్నటువంటి అన్ని డిస్పెన్సరీల్లో, హాస్పిటల్స్లో సరైనటువంటి డాక్టర్స్ను, అలాగే మన సిబ్బందికి వచ్చే రోగాలకు తగిన మందులను అందుబాటులో ఉంచాలని చెప్పి, ఎందుకంటే ఈ మధ్య టెస్టులకు కానీ చాలా వరకు మందులు మనకు డిస్పెన్సరీల్లో దొరకడం లేదు, వాటిని మనము బయట కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దానికి ఎటువంటి రియంబర్స్మెంట్ ఉండదు కనుక ఖచ్చితంగా హాస్పిటల్స్ నుంచి మనకు ఆ మందులు సప్లై చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి, కనుక విజయవాడ, చెన్నై, హైదరాబాద్, బిహెచ్ఎల్, నెల్లూరు, ఒంగోలు నందు రెస్ట్ రూమ్లలో సరైన వసతి కల్పించాలి. అలాగే బెంగళూరు నందు కూడా ఒక స్థిరమైనటువంటి వసతి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే జోన్ నందు ఉన్నటువంటి అన్ని గ్యారేజ్లందు సరైన వసతులతో కూడినటువంటి డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 16/2023 ప్రకారం
జోన్ నందు ఉన్న అన్ని డిపోలలో ప్రతి నెల గ్రీవెన్స్ డే జరపాలి. ఈ గ్రీవెన్స్ డే జరిపినప్పుడే సిబ్బంది సమస్యలు ఏంటి, అధికారులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మనం బస్సులో ఉన్న సర్వీసులు చేయడం వల్ల ఆక్యుపెన్సీ తక్కువ రావడానికి కానీ ఎక్కువ రావడానికి కానీ బస్సులకు ఉన్న సమస్యలు కానీ మనం డిపో అధికారులతో మాట్లాడడానికి వీలవుతుంది. గతంలో ఖచ్చితంగా గ్రీవెన్స్ డే ఉండేది, మీటింగులు జరిపేవాళ్ళు. అటువంటిది ఈ మధ్య కాలంలో పూర్తిగా తగ్గిపోయింది కనుక ఖచ్చితంగా డిపో అభివృద్ధి కానీ సంస్థ అభివృద్ధి కానీ కార్మికుల సంక్షేమం కానీ ఎటువంటి భయాందోళన లేకుండా సిబ్బంది డ్యూటీలు చేయాలంటే కూడా ఒక గ్రీవెన్స్ డే ఉంటే మన సమస్యలు చెప్పుకోవడానికి ఉంటుంది. యానో టేబుల్ దగ్గరనో కూర్చొని బయటనో మనం మాట్లాడే సమస్యలు ఉండవు కనుక ఖచ్చితంగా గ్రీవెన్స్ డే ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.